ఎస్కేఎన్ నిజానికి గ్రేట్ అని చెప్పాలి. ఒక ఫిలిం జర్నలిస్ట్గా ఉండేవాడు 2004 ఆ క్రమంలో. ఆ టైంలో నేను కూడా ఫిలిం జర్నలిస్ట్గా ఉన్న టైంలో ఎస్కేఎన్ తరచుగా రెగ్యులర్గా సినిమాల ప్రెస్ మీట్లకు వస్తుండేవాడు. అప్పుడే మంచి పరిచయాలు, మంచి పిఆర్ ఆయన దగ్గర ఉండేది. ఈ క్రమంలోనే ఆయనకి ఆల్రెడీ చరణ్, బన్నీ క్లోజ్ ఉండటం, అప్పుడే కొత్తగా పెద్దగా సక్సెస్ఫుల్ హీరోస్ కాదు. అంటే చిరంజీవి గారి ఫ్యామిలీతో, అల్లు అరవింద్ గారి ఫ్యామిలీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఎస్కేఎన్ సంబంధించి సో అప్పుడు ఆయన పిఆర్ఓగా ఫిలిం పిఆర్ నుంచి పిఆర్ఓగా మారటం, ఆ సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్స్లో అలా ఉండటం, ఆయన మారుతి ఫ్రెండ్స్ కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్లోకి చేయటం. సో శ్రీనగర్ కాలనీలో ఆఫీస్ ఉండేది, ఆఫీస్లో రెగ్యులర్గా కనపడుతూ ఉండేవాడు. సో ఈ క్రమంలో ఆ దశ నుంచి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదగటం వెనకాల ఆయన కృషి ఎంతో ఉంది. అదేవిధంగా ఆయన పిఆర్ వర్క్ అనేది చాలా ఉపయోగపడింది ఆయనకి. ముఖ్యంగా అల్లు అరవింద్ ఆయనకి బ్యాక్ బోన్గా ఉన్నారు అనేది ఆయన చెప్పారు. ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన విషయమే. బన్నీ వాసు అలానే అల్లు అర్జున్ గారు బ్యాక్ ఉండి ఆయనకి సినిమాలకు సంబంధించి ప్రోత్సహించడం, అది నిన్న ఆయన బర్త్డే సందర్భంగా జరిగింది. దాని సందర్భంగా ఆయన ఒక ప్రెస్ మీట్ విలేకరుల సమావేశం అయితే మాట్లాడారు. సో ఆయన చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఒక ప్రొడ్యూసర్ అనేటువంటి జాబ్ ఏదైతుందో, ఆ యొక్క వర్క్ ఏదైతుందో ఆ వర్క్ అనేది ముళ్ళ సింహాసనం లాంటిది, ఎప్పుడు అయినా సరే కింద నుంచి గుచ్చుకుంటూ ఉంటాయి అనేది అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. ఏదేమైనా కూడా ఎస్కేఎన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.